నమస్తే. నమస్కారం అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే గడియలు దగ్గర పడ్డాయి, ఎనీ మూమెంట్ అన్నట్టుంది అనేది మనకు క్లియర్గా కనపడుతున్న పరిస్థితి. ఆయన కంగారు, ఆయన కలవరం చూస్తుంటే కూడా అది అర్థమవుతోంది. సో ఇప్పుడు ఆయన చేస్తున్న హెచ్చరికలు, ఆ బెదిరింపులు చూస్తూ ఉంటే ఈ అరెస్టు దగ్గరకు వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం చేస్తున్న మాటల్లాగా కనిపిస్తున్నాయా, లేకపోతే నిజంగానే ఈ బెదిరింపులు చేస్తున్నాడు అనుకోవచ్చా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉండే పెద్దలందరికీ నమస్కారాలు. ఢిల్లీ టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో గతంలో ఏం జరిగిందో మనం చూసాం. అక్కడ డిప్యూటీ సీఎం సిసోడియా గానీ, అప్పుడు కేజ్రీవాల్ గానీ, సీఎం అదే కేజ్రీవాల్ గానీ, కిందకు వస్తే మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కవిత గారు, అలాగే కిందకు వస్తే మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఇది ఎందుకంటే ఇప్పటికే మీరు చెప్పినట్టు ఈ లిక్కర్ మాఫియా అనేది ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలైన క్యాష్ ట్రాన్సాక్షన్. ఈ డిజిటల్ యుగంలో బజ్జీ బోండా కొట్టు దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా, కూరగాయలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తా ఉంటే ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది? క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగిందంటే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్ లోకి పోతుంది. ఆ నుంచి డబ్బు తీసేది ఖజానాకి పోతే అక్కడి నుంచి తీసేది కష్టం. క్యాష్ చేస్తే ఎంత క్యాష్ జరిగింది, ఎక్కడ వచ్చింది, ఏం జరిగింది, దాంట్లో సెకండ్స్ అమ్మినారా, అసలు ఏం అమ్మినారు? మామూలుగా జగన్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జలగల రెడ్డి అని పేరు పెట్టారన్న. జలగ ఒకసారి కానీ పట్టుకుంటే మొత్తం రక్తం పీల్చేస్తుంది బాడీలో ఉన్నటువంటి, అట్లా మొత్తం రక్తం పీల్చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. నేను నిన్న చూశాను, ఈ రోజు ఏదో ప్రెస్ మీట్ లో సినిమా చూపిస్తారంట. ఏందయ్యా సినిమా చూపించేది? నువ్వు ఏం సినిమా చూపిస్తావు? 3 గంటల సినిమా చూపిస్తావు నువ్వు? 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీకు జీవితాంతం గుర్తుండే విధంగా నీకు, నీ పార్టీకి, నీ గుర్తుకి ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు కదయ్యా. ఇంకా నువ్వేం సినిమా చూపించేది? అహంకారం దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతిపక్ష హోదా కూడా నీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో సినిమా చూపిస్తే ఏం బెదిరిస్తావు మమ్మల్ని? అధికార పార్టీని బెదిరిస్తావు? ఏం బెదిరిస్తావు? ఎక్కడో ఉంటే లాక్కొని వస్తాడంట, రిటైర్ అయిపోయినా విదేశాలకి వెళ్ళా లాక్కొని వస్తాడంట. అసలు నీకు అధికారం వస్తే నువ్వు లాక్కొని వచ్చేదానికి పగటి కళను ఎందుకు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏం బెదిరించి పరిపాలన చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు సమాజ్ చేస్తున్నావా? ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి వీళ్ళని కానీ, నువ్వు తప్పు చేసినావు కాబట్టి నువ్వు జైలుకి వెళ్తున్నావు, నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీ అనుచరులు జైలుకి వెళ్ళారు. ఇది ఆంధ్రప్రదేశ్ జరిగింది. 2019 నుంచి 24 వరకు నీ మార్గ కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మాది కాదు. నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏబిఎన్ ద్వారా మళ్ళీ చెప్తున్నాం, నీ మార్గ కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మాది కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, మేమెవరు నీ మార్గం వ్యవహరించట్లే. చట్ట పరిధిలో మేము వ్యవహరిస్తున్నాం. నీ మార్గం మేము అనుకొని ఉంటే మొత్తం మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినట్టు 24 గంటల్లో మొత్తం 151 మంది నువ్వు ఎక్కడున్నావో అడిగి నీతో పాటు తోడుకు వచ్చి ఉండేవాళ్ళు. ఇది మేము అలా కాకుండా చట్ట పరిధిలో మేము ముందుకు పోతున్నాం. ఈరోజు ఇది బెదిరించి తాటాకు చెప్పులకు ఎవరు భయపడేవారు లేరు. ఈ మేకపోతు గంభీరము ఇవన్నీ తగ్గించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కేవలం ఇప్పుడు పులివెందులకు శాసనసభ్యులు మాత్రమే కాబట్టి గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిది. నేను మీ ద్వారా ఒకటి అడగదలుచుకున్నాను. నాకున్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో ఒకటి పంపించారన్న. ప్రజలు ఆల్రెడీ ప్రజలు దీంట్లో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. ఎంత సంతోషంగా అంటే ప్రజలు దాన్ని చూసుకుంటే నవ్వుకుంటారు. ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన ఎంతో ఇష్టంగా క్రియేట్ చేసుకున్నట్టు పాటని సౌండ్ రావట్లేదనా? సౌండ్ రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందన్నా? లేదు, అందులో ఆడియో రావట్లేదు. అది రావట్లేదు, మీకే వస్తుంది. ఇది మీకు ఏమనుకోకుండా మీకు ఒకసారి పంపిస్తానా, ఏమనుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒకసారి చూపించండి. ఫార్వర్డ్ చేయండి, నేను ఇప్పుడు ప్లే చేస్తాను. ఎందుకంటే ఇది మన మీద క్రియేట్ చేసింది కాదు, సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది కాబట్టి నాకే నవ్వు వేసింది. ఇప్పుడు నేను